కొత్త రాండి లేడీస్ తో ఉంటుంది ఇక్కడ గుంపు ఉంటే రాలే అభినందనలు తెలియజేయవలసిందిగా జై భీమ్ జై భీమ్. అదేవిధంగా ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ మహోత్సవం అంటే ఇది ఒక రాజకీయ పార్టీకి కానీ ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ సంబంధం లేదు. అన్ని వర్గాల ప్రజలని కలుపుకొని అందరినీ ఆహ్వానించేలా అన్ని ప్రాణి నడుపుతున్నటువంటి గౌరవనీయులు వద్దురాజు రవిచంద్ర గారికి ఈ సందర్భంగా నేను అభినందనలు మనందరి తరఫున తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విగ్రహానికి దాత వద్దిరాజు రవికుమార్ గారు, అదేవిధంగా అలా మిత్ర బృందానికి ముందుగా జేబీఎంలు. ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడము అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుగా కొనసాగించడం కోసం మాత్రమే ఏర్పాటు చేసిరని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ విగ్రహాన్ని ఇచ్చిన దాత కూడా అంబేద్కర్ ఆలోచన విధానం మీద ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల ద్వారానే రాజ్యసభ సభ్యుడిగా అయ్యిండని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 3 ప్రకారమే ఏర్పడిందని, ఇప్పుడున్న రాజ్యాంగంలోని హక్కులన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్న చట్టాలన్నీ కూడా భారత రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని, ఇట్లా ఇంకా ముందుకు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉన్నది మిత్రులారా. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థలో రాను ఈరోజు కోర్టులలో కూడా ఐపీఎస్ అనే సెక్షన్ తీసేసి అది భారత సంవిధానం అనే ఒక చట్టాన్ని కూడా ఆ సెక్షన్లను కూడా మార్చడం జరిగింది. భవిష్యత్తు విగ్రహం పెట్టినందుకు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున జైభీములు తెలియజేస్తూ మరి ప్రతి గ్రామంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలనేది, మరి విగ్రహాలు పెట్టినంత మాత్రంలో అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు పోదు. కాకుంటే ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాత సృష్టికర్త ఈయనే అని చూపిస్తానికి తప్ప మరి విగ్రహాలు పెట్టాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ కూడా రాయలేదు. అయినా కూడా ఒక అవేర్నెస్ కొరకు ఇక్కడ విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. దానికి వారి యొక్క మరి రవీణ కుటుంబానికి, కిషన్ అన్న కుటుంబానికి ప్రత్యేక జైభీములు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మాట్లాడే స్వేచ్ఛను ఆర్టికల్ 19 ప్రకారం మన ఈరోజు పద్ధతులు అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగం అనే విషయాన్ని మనం మర్చిపోతాం. అదేవిధంగా ఈ రోజు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మీద మనవాద కుట్రలతో ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని మార్చి మరి ఇనుగుర్తి మండల కేంద్రంలో ఎంతో గొప్పగా భారత రాజ్యాంగ నిర్మాత విశ్వజ్ఞాని ఈరోజు దేశ ప్రజల తలరాతలు మార్చే రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రదాత మరి పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మరి నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, మరి స్థానిక శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, మాజీ ఎంపీలకు, మరి ఎందరో ముఖ్య నాయకులకు, వేదిక కిందన ముఖ్య నాయకులకు, మీడియా మిత్రులకు, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సభకు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి మిత్రులారా, నేను రవిచంద్రన్న గారు మా ఊర్లో విగ్రహావిష్కరణ సభ పెడుతున్నారు అనగానే నేను అయిష్టంగానే ఒప్పుకున్న మిత్రులారా. ఎందుకంటే విగ్రహం పెట్టడం వల్లనే మన జీవితాలు పూర్తిగా మారవు, కానీ మన జీవితాలు మారడానికి ఏదైతే ఆలోచన విధానం ఉందో ఆలోచన విధానకు పునాది విగ్రహం నుంచి పడుతుందని చెప్పేసి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఈ ఫ్లెక్సీ మీద రాసిండ్రు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరి కోసం తన విలువైన జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసి 3 నినాదాలు మనకిచ్చిపోయారు. 1 బోధించు, 2 సమీకరించు,
3 పోరాడు. బోధించు అంటే మనం ఇళ్లలో నుంచే ఈ బోధనా కార్యక్రమం మొదలు కావాలి. మన కేవలం ఎవరో పంతులు వచ్చి బోధించడమో లేకపోతే ప్రిన్సిపల్ వచ్చి బోధించడమో ఇంకెవరో వచ్చి బోధించడం కన్నా మనము చదువు నేర్చుకొని మనం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని నీళ్లు తాగడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఒకసారి ఆయన వాళ్ళిద్దరి తమ్ముళ్ళు వాళ్ళ నాన్నగారిని కలవడానికి పోతుంటే రైల్వే స్టేషన్ లో ఈయన కులం చెప్పినందుకే ఎడ్ల బండి కూడా ఇవ్వకుండా మీ ఎడ్ల బండి ఈ ఎడ్ల బండిని మీరే నడిపించుకోండి, నేను మాత్రం దూరంగా ఉంటానని చెప్పేసి ఆ ఎడ్ల బండి యజమాని కూడా వీళ్ళని ఎక్కనివ్వని పరిస్థితుల్లో పాఠశాలల్లో సపరేట్ గా కూర్చోమని ఆ బ్లాక్ బోర్డు కూడా తాకే లేని పరిస్థితుల్లో మరి అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో చదివినప్పటికీ కూడా ఆయన మళ్ళీ బరోడా మహారాజు దగ్గరికి రక్షణ శాఖలో ఉద్యోగాన్ని చేయడానికి వస్తే అక్కడ ఆయనకి ఇల్లు దొరకపోతే హోటల్లో ఉంటే ఆ హోటల్ యజమాని కూడా నువ్వు దళితుడిగా అని చెప్పేసి ఆయన సామాను బయటికి పడేసినప్పటికీ కూడా ఆయన అవమానాలన్నీ దిగమింగి మనందరి కోసం ఈ దేశ ప్రజల కోసం తెలంగాణ లాంటి రాష్ట్రాల కోసం ఒక అద్భుత రాజ్యాంగాన్ని ఒక ఆలోచన విధానాన్ని మనందరికి ఇచ్చిపోయింది మిత్రులారా. ఆ విధంగా మనం కూడా తయారు కావాలనే ఆ మహనీయుడు విగ్రహాన్ని వద్దిరాజు రవిచంద్ర గారు మనందరికి ఇచ్చిన గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ఈరోజు 2 గంటలకే మరి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీటింగ్ ఉంది, మేము పోవాలని అంటున్నారు కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఒక్కటే విషయం ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారికి మీకు ఒక్కటే విషయం రిక్వెస్ట్ చేస్తాను సార్. ఎందుకంటే అందరూ మరి వాళ్ళ వినుగుర్తి సమస్య చెప్తున్నారు, కొంచెం రాష్ట్ర సమస్య 1-2 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఏ ప్రభుత్వమైనా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను, ఏ రాజకీయ పార్టీ విధానం గురించి మాట్లాడతలేను కానీ రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ఈ దేశంలో అనాదిగా సంపదకు దూరమైన వర్గాలు, అణచివేయబడ్డ వర్గాలు, అణచివేతకు గురైన వర్గాలు, కుట్రపూరితంగా వెనుకకు నెట్టివేయబడ్డ వర్గాలు వాళ్ళ జీవితాల్లో ముందరికి పోవాలంటే, సంపదలో వాళ్ళకు భాగస్వామ్యం రావాలంటే, సంపద ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే, ఎక్కడైతే ఆత్మగౌరవం దొరుకుతుందో ఆ జాబికి పోవాలంటే వాళ్ళకు ప్రధానంగా కావాల్సింది ఈరోజు విద్య. ఆ విద్య రావాలంటే విద్యాలయాలు పెట్టాలి. ఆ విద్యాలయాలకు ఇంకెక్కడైనా బడ్జెట్ అయినా కట్ చేయండి కానీ దయచేసి విద్యాలయాలకు బడ్జెట్ కట్ చేయకండి. ఎక్కడైనా పర్వాలేదు, ఏ ప్రభుత్వం ఉన్నా నేను ఇదే మాట మాట్లాడతా. సో ఎక్కడైనా కూడా విద్య, ఈ పేద ప్రజలకు అందే విద్య అత్యంత అద్భుతంగా ఉండాలి, అత్యంత నాణ్యవంతంగా ఉండాలి. అదే విధంగా వాళ్లకు ప్రపంచాన్ని పరిచయం చేసే విధంగా ఉండాలి. నిన్నగాక మొన్న మా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, సార్ మా నాయన ప్లంబరు, కానీ నేను మరి పెళ్లి చేసుకునే సమయంలో ఆనాడు గురుకుల పాఠశాలలు లేకపోతే నేను ఇప్పటికో 2 పిల్లల తల్లినై ఉండేదాన్ని. కానీ ఈ రోజు ఈ గురుకుల విధానం వల్ల, ప్రభుత్వ విద్యా విధానం వల్ల నేను తల్లి కావలసిన దాన్ని పెళ్లి పోస్ట్ పోన్ చేసుకొని డిగ్రీ కళాశాలలో చదివి ఇలా పైలట్ గా అయ్యాను అని చెప్పేసి, కమర్షియల్ పైలట్ గా, విమానాలు నడిపే పైలట్ గా అయ్యానని చెప్పి ఒక అమ్మాయి చెప్పింది. ఇలా భారత వాయుసేనలో ఒక అమ్మాయి కావ్య అనే అమ్మాయి ఆల్ ఇండియాలో భారతదేశంలోనే 17వ ర్యాంకు ఒక రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ తెచ్చుకున్నది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 18 మంది చనిపోయిన ఆ శవాల మధ్య నుంచి నడుచుకుంటూ పోతూ 13 సంవత్సరాల వయసులో అత్యంత ఎవరెస్ట్ శిఖరం ఎక్కి, ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ప్రపంచ రికార్డు నెలకొల్పి ఆ ఎవరెస్ట్ శిఖరం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన బిడ్డ మరావత్ పూర్ణ, ఆనంద్ కుమార్లు వీళ్ళు కూడా ఈ వర్గాల నుంచే వచ్చింది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది అధికారులు, నేను ఎవరి పేర్లు కూడా తీయను, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న కొంతమంది అధికారులు ఈ గురుకుల పాఠశాలలను కొంత నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆందోళన అనేది తల్లిదండ్రులపై కలుగుతా ఉన్నది. ఇలా కొంత ఈ మధ్య కాలంలో చర్చ జరుగుతూ ఉన్నది. ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉన్నారు కాబట్టి విద్యార్థులు వాళ్ళ బాత్రూమ్లు, వాళ్ళ మరుగుదొడ్లు, వాళ్ళ టాయిలెట్లు కడుక్కుంటే తప్పైంది అని చెప్పి దళిత విద్యార్థులను, గిరిజన విద్యార్థులను అడుగుతున్నారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరుడు వెంకన్న గారికి, రాజకీయాలకు అతీతంగా అందరితోటి కలిసిమెలిసి ఉంటూ మా అందరితో సోదరులాగా పనిచేస్తున్న సోదరుడు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారికి, సోదరులు ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు బలరాం నాయక్ గారికి, సోదరుడు మన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోదరుడు శంకర్ నాయక్ గారికి, సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారికి, సోదరి సావిత్రక గారికి, సునీత గారికి, పేద వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నతమైన ఉద్యోగాన్ని కూడా వదులుకొని ప్రజల మధ్యనే పనిచేస్తున్న సోదరుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, వేదిక మీద ఉన్న శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారికి, సంజీవ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వర్షం పడుతుంది, దయచేసి అంబేద్కర్ గారి గురించి అందరూ మాట్లాడినరు. ఆ గొప్ప వ్యక్తి గురించి నేను మళ్ళొక్కసారి మననం చేసుకుంటూ, ప్రధానంగా ఏదైతే రాజకీయ చైతన్యం గల ఈ గ్రామం లోపల మీరు అడిగిన విషయాలు ఏదైతే ఉన్నదో తప్పకుండా నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, వీటన్నింటినీ కూడా వివరంగా చెప్తాం అనుకున్నాను, కానీ తప్పకుండా మీరు అడిగిన వాటిని తప్పకుండా చేస్తానని, ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఇంక్లూడింగ్ పోలీస్ స్టేషన్ తప్పకుండా స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరి సహకారంతో దాన్ని తొందరలో పట్టే శాంక్షన్ చేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, విద్యాపరంగా కూడా ఏదైతే అగ్రికల్చర్ అడుగుతున్నాడు కానీ ఏటీసీ సెంటర్ ను, పెద్ద సెంటర్ అది, ఏటీసీ సెంటర్ ను ఇక్కడ ఇన్పుట్లు ఇచ్చే విధంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏటీసీ సెంటర్ ను ఒక 10 ఎకరాల జాగలో కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ ఏది ఉన్నా పక్కనున్న దానిలో కూడా దేశంలోని మున్సిపాలిటీ చేసుకున్నాం, అక్కడ పాలిటెక్నిక్ ఇప్పించుకున్నాం, డిగ్రీ కాలేజ్ చేసుకున్నాం. ఇవాళ డిగ్రీ కాలేజీకి సంబంధించి 5.5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలనే శాంక్షన్ కూడా ఈ రోజున పోయిన సంవత్సరం నాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, ఇవాళ శాంక్షన్ ఇప్పించుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఒక్కసారి మీ అందరితో కూడా నేను కూర్చుంటా. సవివరంగా మైపాల్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధిలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. ఎంగుర్తి మండలంలో ఉన్న ప్రజానికానికి, అదేవిధంగా అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, మీడియా సోదరులకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు, పూజ్యులు సీఎం ఎమ్మెల్యే విప్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మన శంకర్ నాయక్ గారికి, మా ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆయన రవి అన్న గారికి, ప్రవీణ్ అన్న గారికి, అదేవిధంగా మా కవితమ్మకు, అదేవిధంగా సావిత్రమ్మకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఆశయాలే నిలబెడుతుంది, ఆ తప్ప వేరే ముచ్చటే లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి గెలిచిన తర్వాత అంబేద్కర్ గారి ఆశయాలనే నిలబెడుతున్నది ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ రోజుల్లో బయట ఉన్నప్పుడు గాంధీ గారు జైల్లో ఉండే, నేను సోషల్ జస్టిస్ మినిస్టర్ గా నేను MOS గా పనిచేశాను. కాబట్టి కొన్ని విషయాలు నేను కూడా చెప్తాను, మీరు కొద్దిగా 1 నిమిషం వరకు వినవలసిందిగా కోరుతున్నాను.
అంబేద్కర్ గారు బయట ఉన్నప్పుడు గాంధీ గారు జైల్లో ఉంటే అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వంలో 1942-43లో ఆయన సభ్యులుగా చేరుతున్నారు. ఏది మినిస్టర్ గా ఎవరు అంబేద్కర్ గారు. అప్పుడు గాంధీ గారు జైలుకు రమ్మని ఒక లెటర్ రాశారు. అప్పుడు పత్రాలే రాసేది, ఉత్తరాలు రాస్తే అంబేద్కర్ గారు జైలుకు వచ్చారు. గాంధీ గారికి ఏం సార్ నన్ను పిలిపించారు, మీరు జైలు గారికి ఎందుకు సార్ అని అడిగారు. అంటే ఆయన అన్నాడు అంబేద్కర్ గారు, ఇప్పుడు 5-6 నెలల లోపల మన గవర్నమెంట్ వస్తుంది సార్, స్వతంత్రం వస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మీరు రిజర్వేషన్లు ఇవ్వరు కాబట్టి ఇక్కడ నుంచే మొదలు పెడతా. అందుకొరకే నేను ఒక మినిస్టర్ గా బ్రిటిష్ ప్రభుత్వంలో నేను పాలు పంచుకుంటున్నా సార్ అని అన్నారు గాంధీ గారికి. ఆ రోజుల్లో ఆయన తెలివితోని రిజర్వేషన్ అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కాబట్టి రిజర్వేషన్ అనేది ఆ రోజుల నుంచే అంబేద్కర్ రిజర్వేషన్ మొదలు పెట్టారు. ఆయనే ఒక ఆశయాలు, ఆయనే ఒక అనుకున్నది చిన్న రాష్ట్రాలు చేసింది సోనియా గాంధీ. ఏకైక సోనియా గాంధీ చిన్న రాష్ట్రం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది సోనియా గాంధీ గారు. కాబట్టి ఇవాళ ఏ చేసినా కూడా ఇవాళ మేము 6 స్కీములు చెప్పొచ్చు. 6 స్కీముల బదులు కాస్మెటిక్ ఛార్జెస్ అండ్ మెస్ ఛార్జెస్ పెంచింది, పిల్లలకు పెంచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా ఇవాళ 6 కేజీల బియ్యం పేద వాళ్లకు అందజేసేది అంబేద్కర్ గారి ఒక ఆశయం. చదువు అనేది కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ అంబేద్కర్ గారి ఆశయం. ఈ ఆశయాలు నిలబెట్టేది ఆ రోజు నుంచి ఈ రోజుల వరకు బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ వారి ఆశయాలను నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పక తప్పదు. నమస్కారం అందరికీ, ఎనుగుర్తి ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా మీకు అందరికి వందనాలమ్మా, పాదాభివందనాలు. నమస్కారం. సభాధ్యక్షులు సోదరులు పప్పుల వెంకన్న గారికి, ముఖ్య అతిథులు పెద్దలు, ప్రభుత్వ ముఖ్య, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పెద్దలు రవిచంద్రన్న గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి, స్థానిక శాసనసభ్యులు సోదరులు మురళీ నాయక్ గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు రవీంద్రరావు అన్న గారికి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి కవిత నాయక్ గారికి, అదేవిధంగా మరి దళిత అణగారిన వర్గాల పక్షాన నిలబడ్డ సోదరులు మాజీ పోలీస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా ఈ మండల సాధనలో ముఖ్య భూమిక పోషించిన పెద్దలు సావిత్రమ్మ గారికి, మార్కెట్ కమిటీ సముద్రం చైర్మన్ గంట సంజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఐలన్న గారికి, రామ సంజీవన్న గారికి, సుధాకరన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇన్గుర్తి మండల మా సోదరి మనులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తారు. ముఖ్యంగా మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రత్యక్ష దైవం. వారే కనుక లేకుండా ఉండుంటే ఈనాడు మనమందరం వాస్తవంగా విద్యలో కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ వారు పడ్డ బాధలే మనం కూడా పడే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉండేది. ఒకే వారి పోరాట ఫలితమే ఈరోజు మేము పైన మీరు కింద ఎంతో అంత జ్ఞానం నేర్చుకున్నాం, సమాజంలో ఒక గౌరవాన్ని పొందినాం. ఏదేమైనా కానీ ప్రవీణ్ గారు చెప్పినట్టు వారి అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టినంత మాత్రాన మన లక్ష్య సాధనలో మనం ముందడుగు వేసామనే విషయాన్ని మర్చిపోవద్దు. వారి లక్ష్యాలు, వారి బోధనలు బోధించు, సమీకరించు, పోరాడు. బోధించాలంటే ముందు మనం నేర్చుకొని ఉండాలి. మనకు నేర్చుకోకుండా బోధించడం అనేది అసాధ్యం. అదేవిధంగా సమీకరించాలంటే సంస్కారం ఉండాలి, సమాజాన్ని చదవాలి. పోరాడాలంటే నిబద్ధత ఉండాలి. నిబద్ధత లక్ష్య సాధనలో వచ్చే ఒడిదొడుగులు ఎన్నైనా కానీ చివరి వరకు దాన్ని సాధించే వరకు ఆ పట్టుదలని ఒక నిబద్ధత ఉండాలి. మరి ఆ క్రమంలో అంబేద్కర్ గారి ఆశయాలు మన పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులకు నేర్పించే దాంట్లో మనమందరం ప్రతి ఒక్కరం
బాధ్యులం కావాలి. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్టు భారతదేశం మనకేమిచ్చింది, దేశం మనకేమిచ్చింది కాదు, ఈ సమాజానికి దేశానికి మనమేమి ఇస్తున్నాం, అది ముఖ్యం. అది మన కుటుంబంతోనే స్టార్ట్ అవ్వాలి. మన కుటుంబం తర్వాత మన గ్రామం, గ్రామం తర్వాత సమాజం. ఆ క్రమంలో మనం ఆలోచించి ఆ క్రమంలో మనం ముందుకు సాగితే ప్రతి కుటుంబం, ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి గూడెం, ప్రతి తండ వాతావరణాన్ని మనం మార్చవచ్చు. విద్యావంతులమైన మనం మరి ఈనాడు ఈ ఆధునిక ప్రపంచీకరణలో అతి వేగంగా ప్రయాణించుకుంటూ ముందు పోతా ఉన్నాం. కన్న తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వలేని పరిస్థితుల్లో, కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఈ సమాజం ముందు పోతా ఉంది. కాబట్టి మూలాలు మరవకుండా అంబేద్కర్ గారికి, మా బలరాం నాయక్ గారు చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ రూపకర్త చైర్మన్ గా ప్రకటించిందే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఆనాడు అదే మోడీనో ఇంకొక శక్తి ఉండుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ అవకాశం వచ్చేదా కూడా ఒకసారి ఆలోచించండి. కాబట్టి రాజకీయాలకు పోదలుచుకోలేదు. ఏదేమైనా కానీ భవిష్యత్తులో ఈ పేద బడుగు పనిన అణగారిన వర్గాలు ఇంకా పైకి అభివృద్ధి పదం వైపు నడవాలంటే ఎవరు కరెక్ట్ ఉంటే బాగుంటుందో మీ మేధావులందరూ మూలాలతో చదవాలి. ప్రతి పుస్తకం, విద్య అనేది కేవలం పాఠ్య పుస్తకాలనే వస్తుంది అనుకుంటే అది అసాధ్యం. ప్రతి పుస్తకం, ప్రతి పేపర్, ప్రతి వ్యక్తి, ప్రతి అణువు, ప్రతి క్షణం, ప్రతి దాన్ని పరిశోధన చేస్తేనే ఆ జ్ఞానం మనం సంపాదించుకోగలుగుతాం. మనం కూడా పురోగతిలో భాగస్వాములు అవ్వగలుగుతామని చెప్పి తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి కంస విగ్రహోత్సవానికి, ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవ బిఎం నరేందర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి సలహాదారులు, అదేవిధంగా మన ఎంపీ గారు బలరాం నాయక్ గారు, మన ఎంపీ బలరాం నాయక్ గారు, అదేవిధంగా మన ప్రభుత్వ విప్ జాటూత్ రామచంద్ర నాయక్ గారు, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు, అదేవిధంగా మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు, గౌరవ మొత్తం మాల మహానాడుకు అనగారిన కులాలందరికీ నేనున్నా అని చెప్పేసి విన్నచాటినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ ఎమ్మెల్యే కవితక్క గారికి, మన మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా సాయిత్రమ్మ గారికి, ముఖ్య నాయకులకు, మన ఈ విగ్రహ ప్రదాత అన్ని తానే నడిపించినటువంటి మన ఎంపీ రాజ్యసభ సభ్యుడు మన రవిచంద్రన్న గారికి, పాత్రికేయ మిత్రులకు, అనేక ఎంతో శ్రమ తీసుకుని వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, నా తోటి ఆడపడుచులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనము భారత రత్న మన బిఆర్ అంబేద్కర్ గారి కంస విగ్రహ ఆవిష్కరణకు ఈరోజు చాలా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో కదిలి వచ్చినటువంటి మహిళామణి సోదరులకు, అదేవిధంగా పురుషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మండలం ఏర్పడగానే మన ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే ఇంగుర్తి మండలానికి ఒక కాంప్లెక్స్ గా, మండల కాంప్లెక్స్ గా ఏర్పాటు చేసి ఒక 3 ఎకరాల జాగాలో ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ తో పాటు అదేవిధంగా పక్కన ఒక పోలీస్ స్టేషన్ కూడా నిర్మించడానికి మేము ప్రతిపాదనలు పంపించినాం. తొందరలోనే అది కూడా ఇక్కడ ప్రతిపాదనలు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మన గౌరవ బిఎం నరేందర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి సలహాదారులు, చాలా చురుగ్గా మన మహబూబాబాద్ జిల్లాకు కావాల్సినటువంటి వసతులన్నీ పద్ధతిలో ఒక్కొక్కటిగా అన్ని సమకూరుస్తూ వస్తున్నారు. ఈ అభివృద్ధి గురించి మన బిఎం నరేందర్ రెడ్డి గారు గొప్పగా చెప్తారు. మరొక్కసారి వివిధ గ్రామాల నుంచి తరలిచ్చినటువంటి మహిళా మనులకు, సోదరులందరికీ, అదేవిధంగా పత్రికా మీడియాలకు పేరు పేరున ధన్యవాదాలు. మాకు రెండింటికి కొంచెం కలెక్టర్ గారితో జిల్లా రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. దయచేసి అన్యదా భావించకండి. మరొక్క మారు మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. ఈనాటి సభాధ్యక్షులు పప్పుల వెంకన్న గారు, ఈ సభ ముఖ్య అతిథి, మిత్రులు, సహృదయులు,
వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ అడ్వైజర్ గారు, మరియు మహబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, మహబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, తర్వాత రామచంద్ర నాయక్ గారు డోర్నకల్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ దక్కలపల్లి రవీంద్రరావు గారు, మాజీ ఎంపీ గారు కవిత గారు, అడిషనల్ డీజీపీ వాలంటీర్ రిటైర్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరియు గంట సంజీవ్ రెడ్డి గారు, పిల్లి సుధాకర్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నట్టు మరి రంగారావు గారు, మా చిన్నమ్మ సావిత్రమ్మ గారు, భద్రాజు కిషన్ అన్న గారు, ఇంకా మిత్రులు అక్కడ ఉన్నటువంటి బొమ్మరి నాగరాజు గారు, చిప్పలపల్లి ఐలయ్య గారు, దీకొండ వెంకన్న గారు, వేదిక మీద ఉన్న మిత్రులందరూ చాలా మంది ఉన్నారు. మిత్రుల ముందున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఒక్కసారి మరి చెయ్యెత్తి జై జై భీమ్, జై భీమ్ గట్టిగా చేతులు ఉన్న వాళ్ళు మొత్తం ఇట్లా గాల్లో రెండు చేతులు ఉండాలి. జై భీమ్, జై భీమ్. ఈనాటి ఈ గ్రామానికి చాలా సంవత్సరాల క్రితం అంబేద్కర్ విగ్రహం ఒకటి ఉండే, ఆ విగ్రహం అక్కడి నుంచి బాగా లేదని చెప్పేసి మన మిత్రులందరూ వచ్చి కూడా చాలా మంది హైదరాబాద్లో ఖమ్మంలో అడుగుతుంటే కాంస్య విగ్రహం పెడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడి నుంచి వచ్చిన మా సోదరులందరూ కూడా చెప్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి దగ్గరుండి ఒక మంచి డిజైన్ చేయించుకొని వాళ్ళే కష్టపడి తెచ్చుకున్నారు, చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే పోయిన నెల ఏప్రిల్ 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి 130వ జయంతి రోజు ఓపెన్ చేయాలనుకొని ప్రోగ్రాం అంతా పెట్టుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ అయింది. అది ఈ రోజు పెట్టుకుందాం, మన 25th పెట్టుకుందామని అంటే కొంతమంది మిత్రులకు వీలు కాక ఈరోజు 3వ తారీఖు నాడు కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఈ విలేజ్ లో రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ అందరి వాడు అని గుర్తు చేసే విధంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ ను విగ్రహాన్ని స్థాపించాలి, ఓపెనింగ్ చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ మాత్రమే ఇది. ఎందుకంటే ఎవరి పార్టీలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నా కూడా అంబేద్కర్ అందరి వాడు, అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగాన్ని, సంవిధానం అన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు ఒక హోదా కల్పించినటువంటి పేదల పెన్నిది భారతదేశంలో చాలా మందికి ఊపిరి పోసి రాజకీయ చట్టసభలలో, ఉద్యోగాలలో అతి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మానవతావాది, అసమానతలను తొలగించి సమానతలను కాపాడే విధంగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి మనం ఎప్పుడు గుర్తుంచుకునే. గ్రామాన మండలాల్లో ఎక్కడ చూసినా ఎందుకు పెడతారంటే రాజ్యాంగంలో రచించింది, ఈ రాజ్యాంగాన్ని కాపాడేది, మనలందరినీ ఒక విధంగా కాపాడుకునేది కూడా వారే. కాబట్టి కొంతమంది అనుకుంటారు అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వారని. ఒక వర్గానికి చెందిన వారు కానే కాదు. ఈ దేశం ఇలా ఉంది, సుభిక్షంగా ఇలా ప్రజాస్వామ్యం నడుస్తుంది అంటే ఓన్లీ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్లనే. ఇది అందరం గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి, మసులుకోవాలి. ఇది ఒక అద్భుతమైన పండుగగా భావిస్తూ గౌరవనీయులైన కేసీఆర్ గారు బిఆర్ అంబేద్కర్ స్మారకం వారి గుర్తుగా కొత్తగా కట్టినటువంటి సెక్రటేరియట్ కూడా బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ పేరు పెట్టడం జరిగింది. అంటే వారి పట్ల ఉన్నటువంటి నిబద్ధత, వారి గుర్తింపు ఈ దేశంలో చాటి చెప్పడానికి పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టుకొని అత్యద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోనే ఘనమైన నివాళి అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. అన్న చెప్పాడు, ఖచ్చితంగా సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారన్నా, కానీ కొట్లాడి తెచ్చింది మాత్రం కేసీఆర్ గారు. అందరు కలిసి తెచ్చారు. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ అందరం ఒప్పుకొని తీరాలి. సరే, రాజకీయాలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ముఖ్యమైన బాగా అవసరాలు ఇక్కడ ఏమున్నాయో ఒక్కొక్కరు అందరు చెప్పుకున్నారు. నాకు సంతోషం ఏంటంటే మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. వారు ఈ మహబాద్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. కానీ కొద్దిగా స్వార్థం అన్నకు
మా వైపు కూడా ఇటు చూపెట్టాలన్న నరేందర్ రెడ్డి గారు, మా వైపు కూడా స్వార్థం కొంచెం చూపెట్టాలి. ఎందుకంటే నిన్నటి దాకా అదే మండలం కింద ఉన్నటువంటి ఊరు ఇది, కేసముద్రం మండలం కిందనే ఉన్నటువంటి ఊరు. దీన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద, నా మీద, మనందరి మీద కూడా ఉన్నదని మరొక్కసారి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ మిత్రులు కొంతమంది ఈ స్థలంలోనే ఇది ఒక శివాలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని నరేందర్ రెడ్డి గారికి ఇచ్చారు, ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇది ముమ్మాటికి శివాలయం భూమి. నేను అయ్యగారిని నొప్పిస్తాను, వాళ్ళకి వేరేది కూడా భూమి ఇవ్వడానికి కూడా నేను వాళ్ళని నొప్పిస్తాను. మీరు ఈ భూమిని బదలాయిస్తే ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే వస్తాయి. ఇక్కడ పెడితే బాగుంటుంది. లేకపోతే ఒక 2 ఆఫీసులు వస్తే ఒక పోలీస్ స్టేషన్ దూరంగా పెడదామంటే కూడా నేను ల్యాండ్ ఇక్కడ పక్కనే సేకరించి రెడీ పెట్టాం. మీరందరూ కోఆపరేట్ చేస్తే ఈ 3 ఎంఆర్ఓ, ఎండిఓ, పోలీస్ స్టేషన్లు అయిపోతే ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. నేనైతే రాజకీయాల్లోకి డైరెక్ట్ గా వచ్చిన తర్వాత, రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత నా శక్తి కొరకు కొట్లాడి కేసీఆర్ గారిని ఒప్పించి మండలం అయితే తేగలిగాను. ఇప్పుడు మీ చేతిలో అవకాశం ఉంది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇనుగుర్తి కూడా మీరే. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఒక 20 కిలోమీటర్లకు ఒక అత్యంత 20-25 కిలోమీటర్లకు ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఇనుగుర్తిలో ఒక వాలీబాల్ నిరంతరం సాగుతుంటుంది. ఒక రాష్ట్రానికి సరిపడే టోర్నమెంట్ సరిపడే రాష్ట్ర టోర్నమెంట్ సరిపడే టీం తయారు చేసి ఇచ్చే సత్తా ఉంది. అక్కడే కూర్చున్నాడు వాలీబాల్ భిక్షంగా కీర్తిశేషులు కుమరయ్య గారి దగ్గర నుంచి